అంతకు ముందే మా అమ్మ కంటే ముందు ఇద్దరు ఒకరిని తర్వాత ఒకరిని చేసుకొని విడిచిపెట్టాడు. అదొక మూర్ఖత్వమా, తన పరిస్థితి నాకేం తెలియదు. కానీ అమ్మ చనిపోయిన తర్వాత మరొకరిని చేసుకుని 4వ ఆమె. ఇప్పుడున్నమ్మ 5వ ఆమె. వాళ్ళు ఏం చేశారంటే తెలిసో తెలియకో నన్ను అక్కడి నుంచి పంపించేశారు గొడవ పెట్టుకొని. సిచ్యువేషన్లు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే అది అయిపోదు. కానీ అక్కడి నుంచి నేను పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాను. నా వయసు అప్పుడు 8-9 ఏళ్ళు అనుకుంటాను. నేను ఆ పశువుల మేపడానికని నన్ను పంపించేది. ఆ ఎద్దు నన్ను తన్నింది. అప్పుడు భయమైన అన్నానమ్మా, చిన్న వయసులో నన్ను పశువుల కాడికి పంపించావు, నన్ను తన్నింది, నాకు భయం అవుతుంది, వెళ్ళనంటే ఆ స్థితి అక్కడి నుంచి రావాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఇంకో అమ్మ దగ్గరికి, చిన్నమ్మ దగ్గరికి వెళ్ళాను. సంవత్సరం అంతా కూలి పని చేశాను. సంవత్సరం అంతా ఈ పత్తి చేనుల పనులు, పొలం పనులు, మిరప తోటల పనులు. ఆ చిన్న వయసులోనే 10-12 ఏళ్ళు ఉంటాయి అనుకుంటే అప్పటికి నాకు. ఇక మళ్ళీ అక్కడ కూడా ఒక చిన్న పరిస్థితి ఏర్పడి అక్కడ ఉండకుండా అయిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఇంకో చిన్నమ్మ, అందరికంటే మా అమ్మ నలుగురు, వాళ్ళు చిన్న ఆమె పరకల్లో ఉండేది, ఆమె జాబ్ చేస్తుంది. ఆమె దగ్గర కూడా ఉన్నాను. పాపం నన్ను చాలా బాగా చూసుకున్నది. ఎందుకు నాకు విరక్తి అనిపించి ఇక్కడ ఉండనులే, ఎటు చూసినా నాకు ఇక్కడ చోటు లేనట్టుగా అనిపిస్తున్నది అని చెప్పి అక్కడి నుంచి నేను హైదరాబాద్ పట్టణానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హోటల్లో పని చూసుకున్నాను. పని ఒకరోజు దొరికితే వారం రోజులు దొరకకపోయేది. ఒక 3 నెలలు అక్కడ పనే లేదు. ఏం చేసేవాడిని అంటే నల్ల ఉన్న దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్లు తాగి ఏదన్నా ఒక ప్లాట్ఫారం చూసుకొని అక్కడ పడుకుంటోండి, పేపర్లు తీసుకొని కప్పుకొని. కింద ఒక పేపర్ దొరికితే దొరికేది, లేకపోతే ఒక పేపర్ మీద అయినా కప్పుకునేవాడిని, లేదంటే ఒక పేపర్ కింద ఈ చొక్కాలో గుండీలను తీసేసి చేతులు లోపలి కనుక్కొని, బనీన్ కూడా ఉండకపోయేది, పల్సటి పాలిస్టర్ వస్త్రం, అక్కడికక్కడే కాలు చేతులు మలుచుకొని పడుకునేవాడిని. పెద్ద పెద్ద దోమలు కుట్టేటివి. ఇక్కడ మీకు దోమలు కుడుతున్నాయి కావచ్చు నాకు తెలిసి, అలాంటి దోమలే. అలా 3 నెలలు నేను చచ్చిపోతా కావచ్చు అనుకున్నాను. మీలాంటి ధనవంతులు ఎవరైనా మ్యారేజీలు చేసినప్పుడు మీ పిల్లలకు ఆ ఫంక్షన్ హాల్ కాడ ఒక పెద్ద కట్టె పట్టుకొని సెక్యూరిటీ గార్డు ఉండేది. నేనేం చేసేవాడిని అంటే ఉన్న డ్రెస్ అయినా నల్లకాడ ఉత్తుకొని కొంచెం తెల్లగా చేసుకొని మీలాంటి ధనవంతులతో ఫంక్షన్ హాల్కి వెళ్ళాను. నేనటువంటి చాలా కష్టతరమైన జీవితం. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. దీనికంటే ముందు 1995 అది పరకాల్ బస్ స్టాండ్లో పాప్కార్న్ కూడా నేను అమ్మాను. ఆ గొడ్ల అంగట్లో ఐస్ క్రీమ్స్ కూడా నేను అమ్మాను. ప్రతిరోజు ఉదయం లేవగానే బన్నులు అమ్మేవాడిని. ఏడ్చేవాడిని, మా అమ్మ ఉంటే నాకు ఈ స్థితి ఉండునా అని చెప్పి ఏడ్చేవాడిని. ఎటు చూసిన ఆధారం లేదు, రాత్రంతా నిద్ర పట్టకపోయేది, రోజు చచ్చిపోతామని ఏడుస్తుంది. నాకు ఎందుకు ఈ జన్మ ఇచ్చింది మా అమ్మ, నేను ఎందుకు పుట్టాను అనుకునేవాడిని. నేను ఇంకా నా స్థితి ఏమాత్రం బాగలేదు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దమ్మగడ్డ అన్న వాళ్ళు ఇక్కడ మనకు సన్మానం చేశారు. వాళ్ళ ట్రూప్ ఇక్కడ కూడా హోటల్లో చేశాను పెద్దమ్మగడ్డ దగ్గర, ఆ ములుగు రోడ్డు ప్రాంతంలో. అప్పుడు 3 రూపాయలు ఏమో ఛాయ్, ఒక్క ఛాయ్ కోసం నన్ను నచ్చి కొట్టేవాళ్ళు. వచ్చిన ఈ అన్న వాళ్ళు కొట్టలేదు, వేరే ఇంకో ఇద్దరు ఉన్నారు, ఇంకో 2 బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు నన్ను కొట్టేవాళ్ళు రోజు ఛాయ్ కోసం. ఏం కదన్న మీరు తాగండి అని చెప్పి నా జీతం వాళ్ళు కట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేది. ఒక పూట భోజనం పోయినట్టే వాళ్ళు ఛాయ్ తాగినప్పుడు. నా బ్రతుకులో నా 7 ఏళ్ల వయసు నుంచి వెళ్ళి చూసుకుంటే 24 ఏళ్ల వయసు వరకు ఒకటే పూట భోజనం, వారానికి ఒకసారో 2 సార్లనో 3 సార్లనో, ఎప్పుడో ఒకసారి 3 పూటలు అంతే. రోజు ఒక పూట భోజనము, కడుపు నిండా నీళ్లు.
ఈ జీవితం ఇలా గడుస్తున్నప్పుడు భయంకరమైన వ్యసనాలు, బీడీలు అలవాటైనాయి, పాన్లు అలవాటైనాయి, బ్రాండీ అలవాటైంది, కళ్ళు అలవాటైంది. ఇంకా వ్యసనాలని అనుకునేవాడిని, బాగా తాగి తాగి ఇలాగే చచ్చిపోతా, నాకు ఎవరు లేరు కదా అనుకుంటున్నాను. నేను ఆ పర్కాల్ బస్ స్టాండ్లో గద్దె మీద పడుకుంటే ఆ బస్ స్టాప్ కోసం, బస్ కోసం చూస్తున్న ఆ గద్దెలు ఉంటాయి కదా అందరు కూర్చునేటి, అక్కడ పడుకుంటే రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు కొట్టేవాళ్ళు. ఎక్కడ రానిదంటే అన్న, అయ్యా ఇక్కడనే ఈ మొనార్క్ కేఫ్లో చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్తే, సరే సరే నువ్వారా అని చెప్పి కొట్టినాక వదిలేసి వెళ్ళేవాళ్ళు. హనుమకొండ చౌరస్తలో ఆ బస్ స్టాండ్లో ఆ కుర్చీలలో పడుకున్నప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు కొట్టారు. హనుమకొండ మెయిన్ బస్ స్టాండ్లో పడుకునేవాడిని, ఆ ఉడిపి హోటల్లో చేసేవాడిని. అనేక వ్యసనాలు అలవాటు చేసుకొని చచ్చిపోదామంటే సరే చావు రాకపోయేది. అలా బ్రతుకుతున్న నా బ్రతుకును కొంచెం ముందుకెళ్తే ఆటో నేర్చుకున్నాను. ఆ ఆటో కూడా సరిగా ఉండేది కాదు. ఇక జీవితం అయితే ఎలాగో అలాగ గడిచిపోతూ ఉన్నాను. ఎటు చూసినా ఆటోలో నేను రాణించడం లేదు. ఏ విషయంలోనూ కూడా నాకు ముందుకు వెళ్ళే పరిస్థితులు అవ్వపడట్లేదు. అన్నం లేదు, బక్క చిక్కిపోయేవాడిని. ఆ ఫోటో ఉంది, ఒకసారి చూపించండి. మనది భయంకరంగా బక్క చిక్కిపోయి చనిపోయే స్థితిలో నేను, నా భార్య. ఇక నేను చనిపోదామని మళ్ళీ ఒక 45 రోజులు ఉపవాసం ఉన్నాను. ఎందుకున్నానంటే నాన్న వాళ్ళు ఏమన్నా తెలుసా, అరే రోజు నువ్వు హోటల్లో భోజనం చేస్తే 12 రూపాయలు, అప్పుడు ప్లేట్కి 12 రూపాయలు, కనీసం 45 రూపాయలు అవుతాయి. రోజు ఒక 20 రూపాయలు రాదురా, నేను 3 పూటలు భోజనం పెడతా అన్నాడు. నాకు చచ్చిపోవాలనిపించింది అప్పుడే, కానీ చావు రాలే. అన్నం నిన్నుడు మానేసి చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు మేస్త్రి మల్లేశం అని వాళ్ళు బతిమిలు ఆడి దండం పెట్టి కాళ్ళు మొక్తా అని చెప్పి నాకు భోజనం పెట్టారు. వాళ్ళకి 5 పిల్లలు అయినప్పటికీ నా పెద్ద కొడుకు రా అని చెప్పి భోజనం 3 ఏళ్ళు పెట్టారు వాళ్ళు. అప్పుడు కొంచెం మనిషిని ఎదిగాను. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళే సంబంధాలు చూస్తూ ఉంటే మేము లేమా అని చెప్పి మా మామయ్య, చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరు బంధువులంతా కలిసి నాకు పెళ్లి చేశారు. అప్పుడు దగ్గరికి వచ్చారు. అప్పుడు అంటే ఎప్పటికీ వాళ్ళతో ఉంటున్నాను, గ్యాప్ వస్తుంది, నా బ్రతికి ఎటు కాకుండా పోతుంది. వాళ్ళు నన్ను పోషించలేదని నేను చెప్పట్లేదు, పోషించారు. కానీ ఎంతైనా అమ్మ ఉన్నట్టు ఉండదు కదా ఎవరికైనా. నేనైనా సరే, ఇప్పుడు మా ప్రశాంత్ మా దగ్గర ఉంటున్నాడు, మనకి ఇప్పటివరకు అయితే ఏమనలేదు. ఏమైనా తప్పు చేస్తే కోపడడానికి, బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను కూడా అలాంటి వాడినే కావచ్చు. నాకు నా జీవితం గుర్తుకొచ్చి ఏమనొద్దు, ఒకరు మన దగ్గర ఉన్నప్పుడు మంచిగా పోషించాలి అని నేర్చుకున్నాను. అయితే వివాహం జరిగింది, సరిగా అందరు కలిసి పెళ్లి చేశారు, ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి ముందే నా వివాహం జరిగింది. ముందుకెళ్తే 2 సంవత్సరాల్లో 6 ప్రెగ్నెన్సీలు పోయినాయి. ఇంకా మనిషి లేవట్లేదు, శవంలాగా మారిపోయింది. 5 ఫోటో వేయాలి బ్రదర్, ఒకసారి అది వేసి ఉంచండి, ఆ ఫోటో వేసి ఉంచండి, ఎందుకంటే చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటారు. 6 ప్రెగ్నెన్సీలు పోయి భయంకరంగా ఇద్దరికి గొడవలు అయిపోయి రోజు ఒకసారైనా కొట్టేవాడిని. రోజు ఒక ఫుల్ బాటిల్ మందు తాగేవాడిని. తాగి పీనగల్లాగా అయిపోయిన చూడండి. ఎంత భయంకరమైన మా పాస్టర్ అయితే అసలు ఇక ఆయుష్ లేదు ముఖములా, అంత భయంకరమైన పరిస్థితి. అయినప్పటికీ రోజు కొట్టేవాడిని. ఒక తన్నుతే ఆ గోడకు పడి మళ్ళీ నా కాళ్ళ కడబడేది బాల్లాగా. 2 ఏళ్ళు భరించి కూడా ఏం చేసింది తెలుసా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసింది. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన ఎన్ని గంటలు తెలుసా. నా భార్య గురించి గొప్పగా చెప్పుకుంటానని మీరు అనుకోవద్దు, ఇప్పటికి కూడా గోపడతా నాకేమైనా నచ్చకపోతే. నా భర్తను మార్చాలి ప్రభు అని చెప్పి 6 గంటలు, 8 గంటలు, 12 గంటలు ప్రార్థన చేసేది. మీ కొడుకు గురించి మీరు అలాగ ప్రార్థన చేస్తున్నారా? మీ భర్త గురించి మీరు అలాగ ప్రార్థన చేస్తున్నారా? మీ భార్య గురించి మీరు అలాగ ప్రార్థన చేస్తున్నారా? మా పాస్టమ్మ
ఎన్ని సంవత్సరాలు చేసింది అంటే 2 సంవత్సరాలు చేసింది. అయినప్పటికీ నేను ఏం చేశానంటే ఒకరోజు డే అంతా కొట్టాను. ఒక సిగరెట్ తాగడము, ఒక పెగ్గు మందు తాగడము, ఆమెను కొట్టడము. అయినా కానీ నీ పాదాల దగ్గర చచ్చిపోతాను ఆమె. నేను మా ఇంటికి వెళ్ళాను, చచ్చిపోయిన నీ పాదాల దగ్గరనే అన్నది ఆమె. అయినా కానీ నేనేం చేశానంటే ఆమెను పంపించేశాను. లేదు లేదు, నాకు ఈ బదనామద్దును వెళ్ళిపోవాలి అని చెప్పండి అని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి కోప్పడి పంపించేశాను. ఆ జీప్ డ్రైవర్కి చెప్పాను, మా ఇద్దరికి చాలా గొడవ అయింది, మేము ఆమె చనిపోతుంది ఒకవేళ మీరు మధ్యలో విడిచిపెడితే, ఆ రోడ్డుకే ఉంటుంది కదా వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాన్నకు అప్పచెప్పండి అని చెప్తే వాళ్ళ నాన్నకు అప్పచెప్పారు. 3 నెలల లోపల మధ్యలో ఒకసారి నా భర్త దగ్గరికి వెళ్తా అని చెప్పి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. నేను మరలా అరే చెప్పుకుంటే ఆ మాటలు చాలా పెద్దగా ఉంటాయి, నా వాళ్ళని నేను చెడగొట్టుకున్నట్టు అయింది, కానీ చెప్పలేను ఆ మాటలు. వాళ్ళ మాటలు పట్టుకొని ఆమెను మళ్ళీ పంపించేశాను. అప్పుడు చనిపోదాం అనుకుంటున్నప్పుడు పరలోకము నుంచి దేవుడు ఆకాశము తెరవబడ్డది. ఒక గొప్ప వెలుగు ఆమె మీదకి వచ్చింది. ఆమె కనులు మూయబడ్డాయి. ఆమెకు తెలియకుండా కనులు తెరవరావడం, ఊహ ఉన్నప్పుడే ఆ దర్శనం కలుగుతూ ఉన్నది. ఒక గొప్ప వెలుగు చూస్తూ ఉన్నది. ఆ వెలుగులో నుంచి వెళ్ళి నా బిడ్డ కవిత అని చెప్పి దేవుడు స్వరం వినిపించినప్పుడు, మా నాన్న ఇలాగ పిలవడు, మీరెవరు అని చెప్పి అన్నప్పుడు, నేనే యెహోవా అనే దేవుడు తండ్రిని నీతో మాట్లాడుతున్నాను బిడ్డ. ఏ ఒక్కరు నశించడం నాకు ఇష్టం లేదు. ఇదిగో నీవు నీ భర్త ఎండిన మొద్దు వలె ఉన్నారు, పచ్చని చిగురు ఇవ్వబోతున్నారు. ఆ చిగురు పెరిగి పెద్ద ఒక వృక్షం అవుతుంది. ఆ వృక్షపు నీడలో అనేకులు బ్రతుకుతారు బిడ్డ అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు, అయ్యా నేను నమ్మలేనయ్యా, నిన్ను నమ్ముకొని ఈ వివాహం చేయబట్టి బాప్టిజం తీసుకున్నాను, నాకేం ప్రయోజనం లేదు. నిన్ను నమ్ముకుంటే నాకేం లాభం అయింది అయ్యా, అందరూ వెలివేశారు, తిట్టారు, చంపుతా అన్నారు, నేను చచ్చిపోతాయి అంటే, అటు చూడనప్పుడు పచ్చని మైదానము యేసు ప్రభు నన్ను తీసుకొని వస్తున్నాడు. నా కుమారుడు నేను నీ యొక్క భర్తను తీసుకొని వస్తున్నాడు చూడు బిడ్డ అంటే, ఈ చెయ్యి యేసు ప్రభు పట్టుకున్నాడు. ఈ చెయ్యి యేసు ప్రభు పట్టుకున్నాడు. కుడి చేయి అనుకోండి ఇది మరి, ఎందుకంటే ఎడమ చేయి పట్టుకున్నాడు, మరి మీరు వేరేలాగా అనుకోకండి. ఈ చెయ్యి యేసు ప్రభు పట్టుకున్నాడు. ఒక చెయ్యేమో సంఘ పెద్దలు పట్టుకున్నారు. ఈ సంఘ పెద్దలను ఎప్పుడైతే ఈ చెయ్యి ఇట్లా అన్నప్పుడు వాళ్ళు కింద పడిపోతున్నారట. ఈయన చెయ్యి అందామంటే ఈ చెయ్యి విడిచిపెట్టట్లేదంట, నా బలం సరిపోవట్లేదంట. ఇప్పుడు చూడు, ఈ లోకపు మనుషులు రక్షించలేకపోయినా నా కుమారుడు మీ చెయ్యి విడిచిపెట్టాడు చూడు, యేసయ్య నా కుమారుడిని నీ దగ్గరికి తీసుకొని వస్తాడని చెప్పన్నప్పుడు ఆమె దగ్గరికి తీసుకొని వచ్చి చక్కగా చేతుల్లో చేయేసి, మిమ్మల్ని నేను జతపరుస్తున్నాను, మిమ్మల్ని నేను జతపరుస్తున్నాను, ఎవ్వరు కూడా మిమ్మల్ని విడదీయరు, ఈ ప్రకృతి మిమ్మల్ని విడదీయదు, ఈ మనుష్యులు మిమ్మల్ని విడదీయరు, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని విడదీయరు. ఎదిగో నేను మిమ్మల్ని జతపరుస్తున్నాను, గొప్పగా నా సేవలో నేను వాడుకోబోచున్నాను, మీరు నా సేవ చేయాలి కుమార్తె అని చెప్పి దేవుడు మాట్లాడి. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లించుదాం. ఎప్పుడైతే యేసు తండ్రి దేవుడు మాట్లాడి యేసు ప్రభు చేతులకు మమ్మల్ని అప్పగించాడో, ఆయన అంటుంది, అయ్యా నా భర్త మారుడయ్యా. 2 చేతులు పట్టుకొని 2 కాళ్ళు పట్టుకొని నడు మీద కాలు పెట్టి విరిసి చంపేస్తా అన్నాడయ్యా. నేను నమ్మనయ్యా అంటే,
నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? వెళ్ళుము, నీ భర్తను నేను మార్చబోతున్నాను. ఎప్పుడైతే యేసు ప్రభు మాట విన్నాదో ఆమె వాళ్ళ నాయనను తీసుకొని వచ్చింది. బాప్టిస్టు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వడ్డపల్లి సంఘ పెద్దలు వచ్చారు. మంచిగా అప్పటికే వీళ్ళు వచ్చిందని చెప్పి ధైర్యం కోసం మందు తాగిన. మావాడు కూడా తాగుతాడు. ఇక్కడ మారాలంటే మారడు. నాకు దుఃఖం అనిపిస్తుంది మారకపోతే, కోపము కాదు. మా వాళ్ళంతా మారాలి అని చెప్పి నాకు దుఃఖం అనిపిస్తుంది. ఇప్పటికి నాకు ఎవరి మీద కోపం లేదు. నన్ను చూస్తే ఇక్కడ వాళ్ళకు, పక్క వాళ్ళకు, వెనక వాళ్ళకు, ముందు వాళ్ళకు అందరికి తెలుసు. భయంకరంగా తిడుతున్నాడు. సంఘ పెద్దలు లేరు, ఎవరు లేడు ఇక్కడ. నాకేం చెప్పద్దు, నా పరిస్థితి నాకు తెలుసు, నా పరిస్థితి నాకు తెలుసు అని చెప్పి నేను అందరిని తిడుతున్నాను. వాళ్ళు ఓపికతోటి పెద్ద మనుషులు ఆ యేసయ్య చేతిలో ఉన్నారు కావచ్చు. బిడ్డ అట్లా కాదురా అని చెప్పి 12 గంటలు పోరాటం చేశాను. పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు. ఒక్కసారి నా భార్య వైపుకు ఫస్ట్ ఫోటో వేయండి. యేసయ్య నమ్ముకున్నాక ఇట్లా అయినా చూడండి, ఎంత గొప్ప దేవుడు యేసయ్య. పాత ఫోటో ఒకసారి అండి. ఒకసారి ఆ ముఖం చూసి ఏమనుకున్నానంటే, నేను పెద్ద మనిషిని అయితే, నాకు ఈ కుమార్తె ఉంటే, మా అల్లుడు ఇళ్ళ కొడితే నేను నా బిడ్డను చంపుకుంటానా, బొందలు పెడతానా? ఇవ నాకు బిడ్డలాగా నేను చూసుకుంటా. నాకు ఈ బిడ్డ కావాలి, నేను బిడ్డలాగా చూసుకుంటా అని చెప్పి చేర్చుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఈజీయే భర్త నిడిచిపెడతా అనడం, భార్య నిడిచిపెడతా అనడం. వీడు నాకు వద్దు, వీడు చచ్చిపోయినా మంచిగుండు, ఫలానా అందగాడు నన్ను చూస్తాడు, ఫలానోడు నన్ను చూస్తాడు, వీడు చచ్చిపోతే బాగుండు అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మా అమ్మగారు ఏం చేశారంటే నా కోసం ఏడ్చింది. ఇప్పటికీ అప్పుడప్పుడు నేను కోపడుతూ ఉంటాను. మోకాళ్ళు వేస్తుంది, ఈయనకు పట్టిన దయ్యం తీసే ప్రభావం ప్రార్థన చేస్తుంది. ఏమన్నది పాపం నన్ను. నేను అరిచినప్పుడు, ఆమె అరిచినప్పుడు ఇద్దరం అర్థం చేసుకొని ఇంతవరకు వచ్చినాం. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్. 10 సంవత్సరాలు లేవలేదు ఆమె. 2005 నుంచి 14 వరకు. నేను త్వరగా ముగిస్తాను. శవాన్ని ముందు పెట్టుకొని భోజనం చేస్తూ కొంచెమే తినబుద్ధి కాకపోయేది, కొంచెమే తినాలనిపించేది కాదు, కొంచెమే తిని అక్కడ ఆ ప్లేట్ అక్కడ పడేసి ఆటోకి వెళ్ళి మరలా సాయంత్రం 5 అయిందంటే మనం తయారు చేయించుకొని, స్నానం చేయించుకొని, బట్టలు కట్టించుకొని చక్కగా సేవకి వెళ్ళేవాళ్ళం. 2005లో దేవుని సేవలోకి వచ్చాం. 2004 డిసెంబర్ 2వ శుక్రవారం నేను మారిపోయాను. ఒకరోజు ఏమనుకున్నానంటే, చాలా తిట్టుకున్నాను. సిగ్గు లేనోడా, బుద్ధి లేనోడా, నువ్వు మనిషివారా, లేకుడోనికి దిమాక్ ఎక్కువ అన్నట్టు. ఆ గుట్కాలు ఎందుకురా నీకు, ఆ సిగరెట్లు ఎందుకురా నీకు, ఇంకా ఎవరు చెప్తే వస్తుందిరా నీకు బుద్ధి? మా అమ్మ వాళ్ళు చెప్తే వినపోతివి, చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళు చెప్తే వినకపోతివి, నీకు నువ్వు సిగ్గు తెచ్చుకొని మారాలిరా అని చెప్పి, కెమెరా ఆన్ చేయండి, మారాలిరా అని చెప్పి నన్ను నేను తిట్టుకొని మారిపోయాను. ఒక రోజంతా తిట్టుకున్నాను. అందరికీ ఆ సిగ్గు ఉంటుందా అమ్మ? మారాలంటే అందరికీ ఆ సిగ్గు వస్తుందా? వాడు అనుకుంటాడు నేను దొరన్ తాగిన అంటే నేను దొరన్ రాజును, నన్ను మించి ఏయ్ నువ్వు తాగద్దని నాకు చెప్పద్దు. నాకు ప్రీతి ప్రాణం అన్న వాళ్ళు ₹1 కోటి నష్టపోయారు. ఎంతట? కంట్లో ముందు నేను ఎన్నిసార్లు చెప్పి వెళ్ళే ₹1 కోటి నష్టపోయాడు ఆయన. ఇప్పుడు జీవితంలో ఒక గుడిసె నుంచి ఒక రేకుల ఇల్లుకు పోవాలంటే ఏం చేయాలి? నీ మనసు మారాలి. డబ్బులన్నీ వేస్ట్ చేస్తూ బ్రతుకంతా నాశనం చేసుకుంటా ఉంటాను. 2005 నుంచి నేను సేవకు వచ్చి ఒక్కొక్క బుక్క అన్నం తినుకుంటూ దేవుడు చెప్పిన మార్గాలన్నీ వెళ్ళాను. వారానికి 5 గ్రామాలు సేవ చేశాను, కిరాయి ఆటో నడుపుతూ. ఈ ఆటో డ్రైవర్ వీడు పాస్టర్ అన్నారు నన్ను చాలా మంది. ఇక్కడికి వచ్చినాక కూడా దేవునికి స్తుతి కలుగును గాక నేను అన్నాను. వీడు అక్కల ముక్కులోడికి వీడు పాస్టర్ అన్నారు, దేవునికి స్తుతి కలుగును గాక అన్నాను.
ఈ బక్క చిక్కినోడు వీళ్ళని చూస్తేనే దయ్యం పట్టినట్టున్నారు, ఫోటో వద్దులే, వీళ్ళని చూస్తేనే దయ్యం పట్టినట్టున్నారు, వీళ్ళని చూస్తేనే ఏదో ఎయిడ్స్ రోగం, అప్పుడు ఎయిడ్స్ రోగాలు బాగా నడుస్తున్నాయి, వీళ్ళని చూస్తేనే ఎయిడ్స్ రోగ పోలే లేకున్నారు, వీళ్ళు పాస్టర్ లారా అన్నారు నన్ను. అంటే నేను పట్టించుకోలే. 3 ఊళ్ళు వెళ్ళేసినాయి మమ్మల్ని సేవ చేస్తా అంటే. అనేకులు బాగుపడేవాళ్ళు, దయ్యముల నుంచి విడిపించబడేవాళ్ళు, రక్షించబడేవాళ్ళు, వాళ్ళు మా దగ్గర ఉంటే నిందలు వేసేవాళ్ళు. నిందల వైపు చూడలే, నేను ఏసయ్య వైపు చూశాను. 3 ఊళ్ళు ఇట్లా దుమ్మెత్తిపోసాయి. పాట పాడారు వాళ్ళు, నేను పట్టించుకోలే. దేవుని వైపు చూసిన. ఒకటే డ్రెస్ తోటి 10 ఏళ్ళు సేవ చేశాను. ఇక్కడ గుడిసె వేసినప్పుడు ఒక అమ్మ నన్ను తిట్టింది, నువ్వు బుచ్చపోనువా, డక్కలోనివా, నీకు బట్టలేదు, నీ ఏషమైంది అని తిట్టింది. ఎందుకమ్మా, ఏసయ్య ఉంటే చాలు కదా, బట్టలు ఏమును అని అన్న. నేను చూసి ఎవడు ప్రార్థన చేయించుకుంటాడు? ఆ గల్ల చినిగిన బట్టలు, మాసిపోయిన బట్టలు వేసుకుంటా అంటే నాకు పైసలు లేవమ్మా అని చెప్పాను. ఒక షాపు చూపెట్టి ఉద్దర నాకు క్లాతులు ఇప్పించినప్పుడు దానికంటే ముందు ఒక టైలర్ ఆయనకు నా సాక్ష్యం చెప్పిన, ఈ లాల్స్ అయినా కుట్టిండు, ఈ పైంట్ అయినా కుట్టిండు, ఆయనకు డబ్బులు ఇవాళ ఉట్టిగానే తెచ్చినది, పైసలు ఇవ్వలే. ఎప్పుడూ వెళ్ళినప్పుడు 100-200 ఇస్తే తీసుకుంటాడు ఆయన. ఆ 1 by 1 100 డ్రెస్సులు ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. దానికంటే ముందు సాక్ష్యం చెప్పుకోవాలంటే ఇంకా అయిపోదు, కానీ నేను సమయం లేకుండా ముగిస్తాను. ఆ పరకాల అంగట్ల అప్పుడు 20 రూపాయలకు ఒక అంగి, 20 రూపాయలకు ఒక పాయింట్, లొడాస్ ఉండేది ఆ పాయింట్లన్నీ, అంగీలన్నీ. అయినా కానీ ఇట్లా ముల్దారం ఎక్కించుకొని ఆ భయంకరమైన దీన స్థితిలో ఆ ప్లాట్ఫారంల మీద పడుకొని బ్రతికిన నేను. ఇవాళ పరంజ్యోతి పాస్టర్కి ఏంటంటారు మా వాళ్ళందరూ, మా జనాలందరూ, నన్ను చూసేవాళ్ళు, నా ఫ్రెండ్స్, క్రైస్తవ సహోదరులు, ఆత్మీయులు అందరూ అంటారు, పేపర్లు కప్పుకున్నాను, పాత బట్టలు తొడిగాను. దేవుడు అన్నాడు కదా, నా దగ్గరికి వచ్చినావు కనుక నువ్వు పాత బట్ట వేయద్దు. ఆమేన్. చాలా మంది అక్కది చెల్లె లెక్కేసుకుంటారు, పాపాలు అంట పెట్టుకుంటారు. మీరు అట్లా వేసుకోవాలి. దేవుడు నీకు కొత్త వస్త్రం 200 ఇచ్చినా చాలు. ఇప్పుడు అంత చీరలు 100 రూపాయల కోటే, 200 కోటే, నీది నువ్వు కొనుక్కొని కట్టుకో. దేవుళ్ళకి వచ్చినాక తెల్ల వస్త్రం ఒకటి నాకు ఇచ్చాడు, పాయింట్ అంగి. ఆ ఒక్క వస్త్రంతో 10 సంవత్సరాలు సేవ చేశాను. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చూసి లెక్క చేయకపోయేది, మేమేమో సేవకులంగా పోయేది. ఏంది ప్రభు మాకు లెక్కలు ఇస్తలేరు, మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నావు అంటే, నా మాట విని నువ్వు పోవాలి, నేను నిన్ను గొప్ప చేయబోతాను అన్నాడు దేవుడు. ఆ మాట నమ్మి 15 సంవత్సరాలు రూపాయి కానుక లేకుండా సేవ చేసిన. అందుకే ఇంత దీవించబడ్డాను. 2015లో ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర రూపాయి లేదు. దేవుడు వస్త్రాలు ఇవ్వడం ప్రారంభం చేశాడు. దేవుడు విశ్వాసులను ఇవ్వడం ప్రారంభం చేశాడు. దేవుడు అన్ని విషయాల్లో నన్ను సంతోషమును సంతృప్తినిచ్చి ముందుకు నడిపించాడు. మా దగ్గర ఉన్న ఒక అక్క